హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోసిస్టర్స్ టైల్స్. సో ఈ వ్లాగ్లో నేను రీసెంట్గా చేయించుకున్న ప్యాటర్న్ బ్లౌజ్ డిజైన్స్, కొన్ని ఫ్యాన్సీ శారీస్కి అండ్ పట్టు శారీస్కి లేటెస్ట్ ప్యాటర్న్స్ నేను చేయించుకున్నాను అనమాట. అవి నేను ఇవాళ మీకు చూద్దామనేసి ఈ బ్లాగ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్. సో దీనికి ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీ, కొంచెం వర్క్ వచ్చేసి ఉన్న శారీ అనమాట. ఇది రిసెప్షన్స్, బర్త్డే ఫంక్షన్స్కి అలా వేసుకెళ్ళొచ్చు. కొంచెం హెవీ శారీ. దానికి ఇలా సింపుల్గా నేను బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను. ఫ్రంట్ వీనెక్ వచ్చేసి అండ్ శారీకి వచ్చిన వర్క్ని ఇలా కింద వేపించేసాము అండ్ దానికి స్కలాప్ చేయించాము. అండ్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ ఇలా సేమ్ కలర్ నెట్ క్లాత్ యూజ్ చేసి దానికి ఇలా సీక్వెల్ వచ్చిన బ్లౌజ్ యూజ్ చేసి ఇలాంటి నెట్ క్లాత్ తీసుకున్నాము. క్లాత్ తీసుకుని డై చేయించారనమాట. ఇలా చిన్నగా వర్క్ వచ్చింది దీనికి. అండ్ సేమ్ హ్యాండ్స్ ఏమో ఇలా రఫిల్స్ పెట్టారు, షార్ట్ హ్యాండ్స్ ఇలా రఫిల్స్ పెట్టారు. ఆల్ ఓవర్ బ్లౌజ్ లుక్ వచ్చేసి ఇలా వచ్చింది. కాలర్డ్ నెక్ వచ్చింది. ఎలాంటి శారీ మీదకైనా ఫ్యాన్సీ శారీస్ మీదకి ఇది పేర్ చేసుకోవచ్చు. ప్లెయిన్ శారీస్ మీదకి, డిఫరెంట్ శారీస్కి. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్. ఇది ఒక డిఫరెంట్ బ్లూ కలర్ అనమాట. మాకు ఈ కలర్ బయట దొరకలేదు, ఎక్కడ చూసినా దొరకలేదు. సో వైట్ కలర్ డోలా సిల్క్ క్లాత్ తీసుకొని ఇలా బూటీస్ ఉన్నది, దాన్ని డై చేయించాము. సో ఇది కూడా సేమ్ ఫ్రంట్ వీనెక్ వచ్చేసి అండ్ షార్ట్ హ్యాండ్స్ పెట్టించాము. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ప్యాటర్న్ పెట్టించాము. కొంచెం ఇది బ్రాడ్గా వచ్చేసి వీనెక్ వచ్చేసి బ్రాడ్ వచ్చేసి కింద చిన్నగా ఓన్లీ 2 or 3 హుక్స్ వచ్చేటట్టు 1.5 ఇంచ్ వరకే పెట్టించాము. అండ్ పైన నాట్స్ వచ్చేస్తాయి దీనికి. ఈ బ్లౌజ్ కూడా మల్టిపుల్ శారీస్కి పేర్ చేసుకోవచ్చు. హెవీ వర్క్ శారీస్కి ఆర్ ప్లెయిన్ శారీస్కి అలా మల్టిపుల్ శారీస్కి పేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్. ఈ శారీ ఇది మంగళగిరి పట్టు శారీ. ఇది కొంచెం ట్రెడిషనల్ శారీ. సో నేను ఆ ట్రెడిషనల్ శారీకి కొంచెం మోడర్నైజ్డ్ టచ్ ఇద్దామనేసి ఈ ప్యాటర్న్ చూస్ చేసుకున్నాము. సేమ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా, బార్డర్స్ ఇలా సైడ్స్కి వచ్చేసి అండ్ ఇక్కడ స్కలాప్ వర్క్ వచ్చేసి, స్కలాప్ ప్యాటర్న్ వచ్చేసి అలా తీసుకున్నాను. కొంచెం మోడర్న్గా ఉంటుంది అండ్ ట్రెడిషనల్ వేర్లా కూడా వేర్ చేయొచ్చు అనేసి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి శారీకి వచ్చిన బార్డర్ యూజ్ చేశాము. అండ్ బ్యాక్ ప్యాటర్న్ వచ్చేసి ఈ ట్రయాంగిల్ షేప్ పెట్టేశారు. ఇది కూడా కొంచెం డీప్గానే ఉంటుంది. డీప్ నెక్స్ వేసే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి, నచ్చుతాయి కూడా. బ్లౌజ్ ప్యాటర్న్స్ ఆర్ బ్లౌజ్ ఏమైనా చేయించాలనుకుంటే కొన్ని క్లాత్ బ్లౌజెస్ పైన చేయించుకోకండి. ఇది వచ్చేసి మంగళగిరి శారీ. సో ఓన్లీ 1 time వేర్ చేశాను, అయినా కానీ ఇట్లా పికిల్కుపోతుంది. మీకు అట్లా ఏమైనా డిఫరెంట్గా చేయించాలి అనుకుంటే వేరే రా సిల్క్ ఆర్ కాటన్ సిల్క్ అట్లా క్లాత్స్ తీసుకొని చేయించుకోవాలి. పర్పుల్ కలర్ బ్లౌజ్. ఇది నాకు శారీలో వచ్చిన బ్లౌజే. అండ్ దీనికి నేను డిఫరెంట్గా ప్యాటర్న్ పెట్టించాలనుకున్నాను. అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఇది 3 pointer అంటారో సమ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఇక్కడ వచ్చేసి ఇక్కడికి వచ్చే వరకు వైడ్ అవుతుంది, ఇట్లా వైడ్ అవుతుంది. నెక్ అలా వస్తుంది. ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఇలా ఈ నెక్స్. అండ్ బ్యాక్ వచ్చేసి
ఇలా వచ్చిందనమాట. ఇక్కడ కింద నాట్ వస్తుంది, ఇక్కడ ఒక హుక్, పైన ఒక హుక్ వస్తుంది. లైక్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ లాగా ఉంటుంది మోస్ట్లీ. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్. ఇది కూడా నాకు శారీలో వచ్చిన బ్లౌజ్తోనే స్టిచ్ చేయించుకున్నాను. ఇది చాలా సింపుల్గా పెట్టించుకున్నాను. బ్యాక్ సైడ్ వైడ్ అండ్ డీప్ నెక్ ఇట్లా రౌండ్ షేప్లో పెట్టించేసి ఫ్రంట్ ఇట్లా సేమ్ ఇక్కడికి వచ్చేవరకు వైడ్ వచ్చేసి ఇక్కడ వచ్చేవరకు ఇలా వస్తుంది. ఈ నెక్ని ఏమంటారో నాకు తెలీదు, బట్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న నెక్ డిజైన్స్ అనమాట. అండ్ సేమ్ హ్యాండ్స్ వచ్చేసి చీరలో ఉన్న బార్డరే వచ్చేసింది. ఇది కూడా మల్టిపుల్ శారీస్తో పేర్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్. ఇది కూడా నేను శారీలో బ్లౌజ్కే తీసుకున్నాను. ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ అనమాట. సో దాంట్లో బ్లౌజ్తోనే నేను ప్యాటర్న్ డిజైన్స్ పెట్టించుకున్నాను. సో ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది. సో ఆల్మోస్ట్ ఫ్రంట్ నెక్స్ అన్ని నేను ఇలానే పెట్టించేసుకున్నాను. అండ్ కమింగ్ టు బ్యాక్ ఒక ఇలా ఐ షేప్ వచ్చేసి వచ్చింది. అండ్ మొత్తం సెల్ఫ్ పైపింగ్ ఇచ్చారు. దీనికి షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. అండ్ పైకి వచ్చేసేసరికి ఒక చిన్న ఇట్లా డ్రాప్ వచ్చేసి దానికి బటన్ ఇచ్చారు. హై నెక్, ఇది కూడా కొంచెం హై నెక్ టైప్, బట్ బ్యాక్ ప్యాటర్న్ వచ్చింది. ఈ బ్లౌజ్ని కూడా మల్టిపుల్ శారీస్తో పేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్. దానిపైన చిన్న చిన్న సెల్ఫ్ ప్రింటెడ్ బూటీస్ వచ్చాయి. ఇది కూడా చాలా సింపుల్గా బాగుంటుంది. మొత్తం స్కలాప్ వచ్చేస్తుంది. వీ నెక్ వచ్చేసి ఫ్రంట్ వీ నెక్ అండ్ స్కలాప్ వచ్చింది. అండ్ బ్యాక్ కూడా సేమ్. ఇది డీప్ వీ, ఇది కూడా అంతే, డీప్ వీ నెక్ విత్ స్కలాప్. పైన నాట్స్ వచ్చాయి. సేమ్ హ్యాండ్స్కి కూడా అంతే స్కలాప్ వర్క్. ఇది వచ్చేసి ఆర్గెన్జా బ్లౌజ్ అనమాట. శారీలో వచ్చిన బ్లౌజ్. ఇది కూడా ఫ్యాన్సీ శారీ. సో ఇది మల్టీ కలర్ క్లాత్. దీనికి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా సింపుల్గా పెట్టించేసాము. దీనికి చిన్న డ్రాప్స్, పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయి. అండ్ సేమ్ హ్యాండ్స్కి ఏమో కొంచెం చిన్న పఫ్ పెట్టి, అండ్ దెన్ కింద హ్యాండ్స్ ఏమో ఇట్లా బెలూన్ హ్యాండ్స్ వచ్చాయి. దానికి ఇక్కడ హ్యాండ్ దగ్గర కింద ఈ చిన్న ప్యాచ్ వేసారు. దానికే చిన్న హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి, పర్ల్ హ్యాంగింగ్స్. అవే సేమ్ పర్ల్ హ్యాంగింగ్స్ ఇక్కడ కూడా వచ్చాయి. బ్యాక్ నెక్ స్కలాప్ వచ్చేసి. ఇది కూడా మల్టిపుల్ శారీస్తో పేర్ చేసుకోవచ్చు. హోప్ మా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాము. అండ్ నేను చూపించిన డిజైన్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మా వీడియోని లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.